తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇటీవల ప్రతిపాదించిన రోడ్డు ట్యాక్స్ పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని పునఃసమీక్షించాలని జిల్లా టూరిస్టు బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం జిల్లా టూరిస్టు బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ నాయకులు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిస్టు బస్సులపై ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన రోడ్డు ట్యాక్స్ పెంపు చాలా ఇబ్బందిగా ఉందని, జిల్లాలో సుమారు 120 బస్సులు తిరుగుతూ యజమానులు, యజమాని కుటుంబాలు ఈ రంగంపై ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఆధారపడి జీవిస్తున్నారని, ప్రతి 3 నెలలకు ఒకసారి 793గా ఉన్న ట్యాక్స్ 1120 రూపాయలుగా ఉందని, ప్రస్తుతం ప్రభుత్వం 1120 రూపాయల స్థానంలో 1500 రూపాయలుగా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిసిందన్నారు. కరోనా తర్వాత పర్యాటక రంగం తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటుందని, ప్రస్తుత సీటుకు 1500 రూపాయలకు పెంచే ఆలోచన వల్ల ట్రాన్స్పోర్ట్ రంగంపై ఆధారపడిన తమకు ఆర్థికంగా భారమై నిర్వహణ చాలా కష్టతరమవుతుందన్నారు. గ్రీన్ ట్యాక్స్ ఒక సంవత్సరానికి 200 రూపాయలు ఉన్నదాన్ని 6000 పెంచి తీవ్రమైన భారాన్ని ఈ రంగంపై మోపుతున్నారని, పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూడా తగ్గించాలని కోరుతున్నామన్నారు. పర్యాటక టూరిస్టు బస్సులపై ట్యాక్స్ పెంపుదల విషయంలో తగు నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. దీనిపై ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నాగరాజు, కమ్మిలి పూర్ణచంద్రరావు, కారిచర్ల శ్యామ్, టి విజయ్, కోళ్ల సురేష్, డీకేఆర్ ప్రసాద్, గన్నబతుల శివ, నారిన సాయి శ్రీనివాస్, సిహెచ్ సోమేశ్వరరావు, జి అమృతరావు, ఎం చైతన్య తదితరులు పాల్గొన్నారు. కాళ్ల మండలం పెదమీరం గ్రామాన్ని 8 కోట్ల రూపాయలతో అభివృద్ది చేశామని సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు అన్నారు. గ్రామ సచివాలయం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కన్మూరు రఘురం కృష్ణంరాజు ఆదేశాలతో ప్రభుత్వం దాతల సహాయ సహకారాలతో గ్రామంలో సీసీ రోడ్లు, మైక్రో వాటర్ ఫిల్టర్లు, త్రాగునీటి పైప్ లైన్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో గ్రామ కార్యదర్శి ఎస్ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెదమేరం గ్రామంలో మన ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి సహకారంతో అన్ని రోడ్లు, నెహ్రూపేట రోడ్డు, ఈ మధ్య నెహ్రూపేట రోడ్డు 30 లక్షలతో డెవలప్ చేయటం జరిగింది. అలాగే 1వ వార్డు రోడ్డు 10 లక్షలతో ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. క్రిస్టియన్స్పేట చర్చనకాల రోడ్డు 15 లక్షలతో ఆ రోడ్డు అంతా డెవలప్ చేసి పూర్తి చేయడం జరిగింది. అలాగే సుమారు ఈ మధ్యకాలంలో 80 లక్షల రూపాయలు వర్క్ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో సుమారు 8 కోట్ల రూపాయలు పనిచేసాం. ఈ పని చేస్తానికి మాకు సహకరించిన మా పంచాయతీ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు అండగా ఉండి మన ఎమ్మెల్యే గారు ఎంతో ప్రోద్బలంతో రోడ్లు డెవలప్ చేస్తానికి ఏ అడ్డొచ్చినా తీసేసి గోళ్ళేంటి, అరుగులేంటి అన్ని కూడా తీసి 20 అడుగులు చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి వార్డులోనే డ్రైన్లు కడతం జరిగింది. వాటర్ రోడ్డు ఎక్కకుండా డ్రైన్లన్నీ పూర్తి చేయడం జరిగింది. గ్రామం నుండి మనకి ఎస్ఆర్కే మన కాలేజ్ వైపు నుంచి వెళ్ళారు. ఆ రౌండ్ తగ్గించడం కోసం వివేకానంద మార్గ్ రోడ్ లో కొంత పార్ట్ రిజిస్ట్రేషన్ చేయవలసి వస్తే గ్రామ పంచాయతీ ఆ రోడ్డు గ్రామ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎంజిఎన్ఎస్ గ్రాంట్ 86 లక్షల గ్రాంట్ తెప్పించి డోనర్స్ 1,33 లక్షలతో గ్రాంట్ కలిపి సుమారు 2.5 కోట్లతోటి ఆ రోడ్ 20 ఫీట్ వేసాం సార్. దానికి దాతల సహకారం చేసే వర్క్ అనేది. తర్వాత రోడ్ ఎక్స్టెన్షన్ చేసాం సార్. గ్రామంలో 3 చోట్ల మెయిన్ రోడ్ అనేవి రోడ్ ఎక్స్టెన్షన్ చేసాము. మైక్రో ఫిల్టర్స్ మనకి డిప్యూటీ స్పీకర్ సార్ కోఆపరేషన్ తోటి 2 చోట్ల మైక్రో ఫిల్టర్స్ ఇచ్చామండి. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఇచ్చారు, ఒకటి కెనరా బ్యాంక్ ఒకటి ఇచ్చారు సార్. తర్వాత మనకి ఎన్టీఆర్ కళావనం మనకి 84 సెంట్స్ ఉన్న ఓపెన్ స్పేస్ లో ఎన్టీఆర్ కళావనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దానికి 30 లక్షలు పంచాయతీ నుంచి పెట్టుకున్నామండి. మిగిలిన 30 లక్షలు ఎంపీ గ్రాంట్ ఇస్తున్నారు సార్. ఈ 30 లక్షల పేమెంట్ ఫస్ట్ వర్క్ ప్రోగ్రెస్ లో ఉందండి అది. తర్వాత ఇప్పుడు మనకి నారాయణ కోడ్ వర్క్ అవుట్ చేద్దామని ప్రపోజ్ పెట్టాం. 1,50 లక్షలు పెట్టి దానికి కూడా జెడ్పీ గ్రాంట్ పెట్టి చేయడానికి ప్రపోజ్ చేసాం సార్. అది కూడాను గ్రామంలో ఇప్పుడు చేసిన వర్క్లు అయితే ఈ సంవత్సరంలో 1,50 లక్షలు చేసిన వర్క్లు గ్రామ పంచాయతీ ఫండ్స్ తోటి, 15 ఫండ్స్ తోటి, బయట నిధులు ఏమి కాకుండా ఓన్లీ పంచాయతీ ఫండ్స్ తోటి అండి. బయట ఫండ్స్ తోటి చేసిన వర్క్లు అయితే సుమారు దగ్గర 5 సంవత్సరాలు 8 కోట్ల దాకా వస్తుంది ప్రస్తుతంగా చెప్పారు మీ వివరంగా.
తర్వాత ఇప్పుడు మేము ఈ చెరువును ఒకటి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఫస్ట్ మంచినీటి చెరువుని జల్ జీవన్ మిషన్ లో కూడా వాడు హోస్ట్ ట్యాంక్ ఒకటి సార్ ప్రపోజల్ అడిగాం. మార్చి 13వ తేదీ నేషనల్ ల్యాబ్ టెక్నీషియన్స్ డే సందర్భంగా భీమవరం ల్యాబ్స్ అండ్ ఎక్స్రే టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం నందు పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ రానున్న కాలంలో సమాజంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణకు తామంతా కలిసికట్టుగా కృషి చేస్తామని, మంచి నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ చక్కటి సేవలను అందిస్తామన్నారు. సెక్రటరీ పి సత్యబాబు, కోశాధికారి మోహన్, కమిటీ సభ్యులు బలే యేసుబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. తేదీ ల్యాబ్ టెక్నీషియన్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భీమవరం ల్యాబ్స్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా సాయంత్రం కూడా సెలబ్రేషన్స్లో భాగంగా మా మిత్రులందరూ కూడా ఒక చోట చేరి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ విచ్చేసి మేమంతా కూడా వారికి పళ్ళు, బ్రెడ్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా వైద్య రంగంలో వైద్యానికి ముఖ్యంగా ఒక మంచి వైద్యుడు ఏ విధంగా అవసరమో ఆ వైద్యం, ఒక మంచి వైద్యం అందాలి అంటే టెక్నీషియన్స్ యొక్క పాత్ర, టెక్నీషియన్స్ యొక్క కృషి చాలా అవసరం. దానికి సంబంధించి మాకు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ డే శుభాకాంక్షలు. తరపున ఈ సొసైటీకి ఉపయోగపడేలాగా పలు కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తామని తెలియజేయడం జరుగుతుంది. భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ అందరినీ ఒక వేదిక మీదకి పిలవడం జరిగింది. ఈరోజు ఆ సెలబ్రేషన్ డే హోటల్ ప్రణామ్స్లో ఈరోజు ఈవినింగ్ జరుగుతుంది. మా యూనియన్ తరఫున సెలబ్రేషన్ డేస్కి ముఖ్య అతిథులుగా డిఎంహెచ్ఓ గారిని, డిప్యూటీ అడిషనల్ డిఎంహెచ్ఓ గారిని, అలాగే ఐఎంఏ ప్రెసిడెంట్ గారిని, ఐఎంఏ సెక్రటరీ గారిని పిలవడం జరిగింది. మనందరం వేదిక మీద ల్యాబ్ టెక్నీషియన్ అందరినీ ఒక స్టేజ్ మీద మనం ఆహ్వానించడం చాలా గ్రేట్. మన సేవా కార్యక్రమంలో, ల్యాబ్ టెక్నీషియన్ సేవా కార్యక్రమంలో మనం ఎప్పుడు నిరంతరం చేసుకోవాలని, మనం ఎంతో అభివృద్ధిలో పదంలో నడిపించాలని ఈ సమూహంగా మనందరికీ ల్యాబ్ టెక్నీషియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. వెలువరిలోని శ్రీ వీర పేరంటాలమ్మ ఆలయ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆలయ కమిటీ చైర్మన్ కళ్లేపల్లి సతీష్ రాజు తెలిపారు. ఆలయం ముఖద్వారం ఎదుట సిమెంట్, కాంక్రీట్ రహదారి నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఉపసభాపతి కనుమూరు రఘురం కృష్ణరాజు ఆదేశాలతో ఆలయ ప్రాంగణంలో అభివృద్ది పనులు చేస్తున్నామని వివరించారు. అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు భక్తులు, దేవస్థానం అధికారుల సహకారంతో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అమ్మవారి 9వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించామని తెలిపారు. ప్రత్యేక హోమాలు నిర్వహించామని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పేరంటాలమ్మ దేవాలయం దగ్గర ఈరోజు అమ్మవారి దేవాలయం ఎదురుగుండా కూడా కాంక్రీట్ వర్క్ చేస్తున్నాం, భక్తులకు ఇబ్బంది లేకుండా. ఉత్సవాలు ఉగాది నుంచి ప్రారంభం అవుతాయి కాబట్టి ఈలోగా భక్తులకు సంబంధించి అన్నీ కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన సూచనలు చేశారు, భక్తులకు ఇబ్బంది లేకుండా కాంక్రీట్ పనులు ఇవన్నీ చేయించమని చెప్పారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ఇబ్బంది లేకుండా దేవస్థానం వారు మరియు దాతల సౌజన్యంతో కలిపి ఈ వర్క్ చేయడం జరుగుతుంది. రాను రోజుల్లో మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి యొక్క సహకారంతో ఈ అమ్మవారి దేవాలయాన్ని దాతలు మరియు భక్తులతో సహకారంతో మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. దానికి అనుగుణంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఎంతో అమ్మవారిని కూడా నిన్న హోమం 12వ తారీఖు అమ్మవారి ప్రతిష్ట జరిగి 9 సంవత్సరాలు అయింది. వార్షికోత్సవ కార్యక్రమం కూడా జరిగింది. అక్కడ కూడా ఉండి నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చెంది రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు ఇంకా దూసుకెళ్లాలని, మరింత మంచి జరగాలని ఆయన్ను కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు
రఘురామకృష్ణరాజు గారి మీద, ఉండి నియోజకవర్గ ప్రజలు, భక్తులందరి మీద ఉండాలని కోరుకునే హోమ కార్యక్రమం కూడా నేను చేశాం. అన్నీ కూడా దిగ్విజయంగా సాగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి రఘురామకృష్ణరాజు గారి సహకారంతో ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఉండి మండలం వెలుగురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వీరపేరంటాల అమ్మవారి దేవాలయంలో ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు వస్తున్నందున భక్తుల సౌకర్యార్థం ఆలయం ముందు భాగం ఉన్న సిమెంట్ కాంక్రీట్ చేయడం జరిగింది. మరి దాతలు, దేవస్థానం సంయుక్తంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి గౌరవ ప్రీతమ్మ శాసనసభ్యులు, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి అయినటువంటి శ్రీ గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారి సూచనల మేరకు ఈ ఆలయంలో అభివృద్ధి పనులు చేయిస్తున్నాం. వారి సూచనలతో ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచగలమని, ఈ ఉగాది ఉత్సవాలకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు మరి దేవస్థానం తరఫున ధర్మకర్తల మండలి చైర్మన్ గారు మరియు అదేవిధంగా సభ్యులు అందరూ కలిసి సంయుక్తంగా కృషి చేస్తూ ఈ ఉత్సవాలు వైభవంగా జరగడానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నటులు సూపర్ స్టార్ కృష్ణ అని ప్రముఖ హీరోల అభిమాన సంఘాల నాయకులు అన్నారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లో పద్మభూషణ్ సూపర్ స్టార్ డాక్టర్ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ ద్వితీయ వార్షిక మహోత్సవాన్ని నిర్వహించారు. చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మంతెన రామ్కుమార్ రాజు మాట్లాడుతూ అభిమానుల మనస్సుల్లో ఎప్పటికీ ఆయన సూపర్ స్టార్ అని అన్నారు. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ ఒక హీరోగానే కాదు, వ్యక్తిగతంగా మంచి మనసు చాటుకున్న నటులని. 2 ఏళ్ల క్రితం అన్ని అనుమతులతోనే కృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో కృష్ణ విగ్రహాన్ని ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది ఈ విగ్రహం వద్ద జయంతి, వర్ధంతి కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు బిహెచ్ సుబ్బరాసు, చిరంజీవి, ప్రభాస్, బాలకృష్ణ, నాగార్జున, శోభన్ బాబు, అభిమాన సంఘాల నాయకులు చల్లారాము, ఉండి వాసు, రామకృష్ణ చౌదరి, ఎల్డి ప్రసాద్, బట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ వెండితెరపై సూపర్ స్టార్ కృష్ణ పేరు చెరగని ముద్ర అని, సాహసాలకు, సంచలనాలకు కృష్ణ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారని, కృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచారని అన్నారు. ముందుగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గొంట్ల ప్రసాద్, బోనం ప్రసాద్, భాష, ఉదయ్, చిన్నిమణి, బోసు, ఎస్ లక్ష్మీనారాయణ, ఎల్ మహేష్, ప్రసన్న, రాజాదిరాజు, దుర్గా, నాని తదితరులు అభిమానులు పాల్గొన్నారు. ఎంతో మనసు పెట్టి అన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతో దేవరంలో ఆయన ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలని తలంపుతో 2 సంవత్సరాల క్రితం ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ గవర్నమెంట్ నుంచి పూర్తి అనుమతులతో ఇక్కడ 2 సంవత్సరాల క్రితం ఇదే 12/3/2024లో విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ విగ్రహం ఇక్కడ ఏర్పాటు కోసం ఎంతో మంది వ్యక్తులు మాకు వెన్నుదట్టి ప్రోత్సహించడం జరిగింది. ముఖ్యంగా భీమవరం చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ కమిటీ సభ్యులందరూ కూడా మాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఎవరి దగ్గర మనం చందాలు కానీ అవేం వసూలు చేయకుండా పూర్తిగా అభిమానుల యొక్క సహకారంతో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఆదర్శప్రాయంగా ఒక ఐడియా, ఒక మోడల్గా మరి ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకోవటం, దాన్ని ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏదో అదనపు హక్కులు వాటికి సమకూర్చుకుంటూ ఈ రోజు వరకు కూడా చేయడం జరిగింది. మొన్న 2 నెలల క్రితం ఇక్కడ ఈ విగ్రహాన్ని తొలగించాలని కొంతమంది ఈర్ష్యాపరులు, కొంతమంది దూత్తులు దీనికి మరి విగ్రహాన్ని తొలగించాలని, ఇది అనుమతి లేకుండా మరి పెట్టినటువంటి విగ్రహం అని చెప్పి దీన్ని అర్థాంతరంగా తొలగించాలని ప్రయత్నం చేసినప్పుడు మరి అవన్నీ కూడా నిబంధనలకు అనుకూలంగా ప్రభుత్వం అనుమతితో పెట్టిన విగ్రహం అని చెప్పి మనం చెప్పడమే కాకుండా పట్టణంలో ఉన్నటువంటి అన్ని అభిమాన సంఘాల మరి నాయకులు, కార్యకర్తలు కూడా ఇక్కడ మాకు అండగా నిలబడి ఈ విగ్రహాన్ని మరి నిబంధనల ప్రకారం పెట్టినటువంటి ప్రభుత్వం అనుమతితో పెట్టిన విగ్రహాన్ని కనుక తొలగించేటువంటి కుట్రలు, ప్రయత్నాలు ఎలా చేస్తే కానీ మేము అందరం కూడా ఏకదాటిగా పోరాటం చేస్తామని చెప్పి ఒక హెచ్చరికను జారీ చేయడంతో, దానికి తోడు మరి న్యాయస్థానం కూడా మా పక్షాన ఉండటంతో మా విగ్రహ తొలగింపు కార్యక్రమాన్ని మరి విరమించుకోవడం జరిగింది. ఈ రోజున ఈ ప్రత్యేకంగా ఈ 2 ద్వితీయ వార్షికోత్సవం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఎంతో మంది అసూయాపరుల యొక్క మరి చూపు ఈ విగ్రహం మీద పడింది. వాటిని మరి తొలగించాలి, ఆ దిష్టి తీసేయాలనే ఉద్దేశంతో మరి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆహ్వానించుకుని
వారి యొక్క అభినందనలు, వారి యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క ఆశీర్వాదంతో ఈ విగ్రహాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్ది భావితరాల వారికి విగ్రహాన్ని ఒక మోడల్గా చూపించాలనే ఉద్దేశంతో చేపల పెంపకంలో మెరుగైన యాజమాన్య పద్ధతులను అవలంబించాలని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎన్ మల్లికార్జునరావు తెలిపారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో 5 రోజుల పాటు నిర్వహించే చేపల పెంపకంలో మెరుగైన యాజమాన్య పద్ధతులు అనే అంశంపై శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. వరి ఒక్కటే కాకుండా చేపలు, రొయ్యల సాగు చేయాలని సూచించారు. ఆయా పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు మేలైన యాజమాన్య పద్ధతులు అనుసరించాలని కోరారు. నీటి నాణ్యత, నూతన జాతుల పెంపకం, అధిక ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త అడప శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపిక చేసిన 25 మంది రైతులకు చేపల పెంపకంలో మెరుగైన యాజమాన్య పద్ధతులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. కొన్ని రకాల జాతుల చేపలనే పెంచుతున్నామన్నారు. మిగిలిన జాతుల పెంపకం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆక్వా రైతులు పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. చేపల్లో మెరుగైన యాజమాన్య పద్ధతులు అనే అంశం మీద ఈ శిక్షణా కార్యక్రమం ఉంటుంది. ఇది సుమారు 5 రోజుల కార్యక్రమం అండి. అయితే ఇది NFDB యొక్క ఆర్థిక సహకారంతో శిక్షణా కార్యక్రమాలు చేస్తున్నాము. కృషి విజ్ఞాన కేంద్రం ఉండే అనేది కూడా మనము పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వరి ఒకటే కాదు, చేపలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా చేపల పరిశ్రమతో పాటు ప్రాన్ కల్చర్ కూడా ఉంది. అయితే ఈ రెండింటిలో కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్స్ అంటే కొన్ని రకాల సమస్యలు, తెగులు సమస్యలు కానీ, అలాగే విపరీతంగా రకరకాల యాంటీబయాటిక్స్ వాడటం అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వాటిని ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులు కనుక చేపట్టినట్లయితే ఈ చేపల్లో కానీ అలాగే ఈ ప్రాన్స్లో కానీ అధిక దిగుబడులు వచ్చనే ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి. అయితే ఈ 5 రోజుల శిక్షణా కార్యక్రమాల్లో వివిధ అంశాల మీద కూడా వివిధ రకాల శాస్త్రవేత్తలు, వివిధ రకాల ఇన్స్టిట్యూట్ నుంచి కూడా హాజరయ్యి వాటి కూలంకషంగా అంటే చేపల్లో వచ్చే వ్యాధులు కానీ, డిసీజెస్ కానీ, వాటర్ మేనేజ్మెంట్ కానీ, వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్, అలాగే పాండ్ మేనేజ్మెంట్ కానీ, కొత్త రకాల జాతులు కనుక చేపట్టినట్లయితే ఇంకా దిగుబడులు సాధించవచ్చు అనే అంశాల మీద కానీ, అంతేకాకుండా వాల్యుయేషన్, విలువాధారిత ఉత్పత్తుల్లో కూడా ఈ చేపల్లో వాటిలో కూడా చేసినట్లయితే ఇంకా ఎక్కువ దిగుబడి రావడానికి, ఎక్కువ మనకి ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద కూడా చేస్తారు. అంతేకాకుండా ఈ పాలికల్చర్ వాటి మీద కూడా వచ్చిన శిక్షకులకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సెక్షన్ని కంప్లీట్గా 5 రోజుల ప్రోగ్రామ్ని బాగా ఉపయోగించుకొని దాని ద్వారా మెరుగైన యాజమాన్య పద్ధతులను అందరూ కూడా ఈ ట్రైనీస్ నేర్చుకొని వాటి ద్వారా వాటి యొక్క ఇన్కమ్ని పెంచుకోవాలని ఆశిస్తున్నాం. మనకి అందరికీ కూడా మన ప్రాంతంలో ఈ చేపలు ఎక్కువగా పెంచుతుంటాం కనుక మనకి ఈ చేపల పెంపకంలో ఎక్కువగా ఏంటంటే మనం రైతులు ఏ విధంగా మనం చేస్తున్నారు, అదేవిధంగా ఈ వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని అధిగమించడానికి మనం ఏ విధంగా మెరుగైన పద్ధతులు ఏ విధంగా పాటించాలి అనే అంశం మీద పెట్టడం జరిగింది. దీనికి ఏంటంటే మనం పెంచుతున్న జాతులే కాకుండా మనకేంటంటే మనం ఇప్పుడు చాలా తక్కువ జాతులు పెంచుతున్నాం. ఇవి కాకుండా మనం ఇంకా అధిక ఆదాయం రావాలంటే ఇంకా మెరుగైన పద్ధతులు అవలంబించడంతో పాటు ఇంకా మిగతా జాతులను కూడా మనం పెంచి వాటి ద్వారా కూడా మనం అధిక ఆదాయం పెంచే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని కొరకు ఏంటంటే దీన్ని మనం ఇచ్చిన తర్వాత మొత్తం 25 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 25 మందికి మనం కృషి విజ్ఞాన కేంద్రంలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, జాతీయ మత్స్య అభివృద్ధి మండలి హైదరాబాద్లో ఉంటుందండి. వారి ఆర్థిక సహాయంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇందులో ఏంటంటే 25 మందికి 5 రోజులు కూడా పూర్తిగా ఈ చేపల పెంపకం గురించి పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. లారీ మోటార్ సైకిల్ ని ఢీకొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం రాత్రి ఆకువీడులో చోటు చేసుకుంది. ఆకువీడు మెయిన్ రోడ్లోని దుంపగడప క్రాస్ రోడ్ సమీపంలో కైక్లూరు వైపు వెళ్తున్న లారీ మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తిని ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో స్థానికులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. ఆకువీడులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ ని పురస్కరించుకుని భీమవరం టౌన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అంజుబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. సంక్షేమం, అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీల సేకరణ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే. మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మన కుటుంబాలు, దేశం అభివృద్ధి పదంలో ఉంటుంది. ఎమ్మెల్సీ గోపిమూర్తి. డ్రగ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత. అవగాహన ప్రచార బేరీ బ్రోచర్ను ఆవిష్కరించిన భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.